నిజామాబాద్ లక్డీ కపూర్లో తెలంగాణ మోడల్ స్కూల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. రవీంద్ర భారతి నుండి ర్యాలీగా బయలుదేరిన ఉద్యోగులు కమిషనర్ కార్యాలయం వరకు నినాదాలతో చేరుకున్నారు. ఈ ధర్నాకు రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి దశల వారీగా వారికి పర్మనెంట్ చేయాలని అన్నారు. చిన్న సమస్య ఉంది సార్. పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతాలు 6-7 నెలల నుంచి ఇస్తారనేది, వీటిని వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. ఈ పర్మనెంట్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తుందో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే జీతం ఇవ్వాలి. వాళ్ళకి అతి తక్కువ జీతం ఇస్తున్నారు, నెల ఇవ్వడం లేదు. మళ్ళా అది కూడా అనేక కట్టింగ్ల వల్ల ఏం రాకుండా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి నెల సక్రమంగా చెల్లించాలి. ఒకటి. రెండోది, వీళ్ళను దశల వారీగా పర్మనెంట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దశల వారీగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు దోపిడీ చేస్తున్నాయి. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే బ్యాంకు ఖాతాలు పెట్టి జీతాలు ఇస్తారు, వీళ్ళకు కూడా బ్యాంక్ ఖాతాలో ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా జీతాలు ఇవ్వాలని ఈ నోడు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి డైరెక్టరేట్ ను ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇప్పుడే డైరెక్టర్ తోటి మాట్లాడతా వాళ్ళ జీతాలు ఇవ్వడానికి. ఒకప్పుడు ఈ మోడల్ స్కూల్ అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దశల వారీగా వీటిని కేంద్ర ప్రభుత్వం కాదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాకుండా మధ్యలో ఊగిసలాడుతుంది. అందుకే వీటి నిర్వహణ మొత్తం, మేనేజ్మెంట్ మొత్తం కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసి మోడల్ స్కూల్ యొక్క స్టాండర్డ్ ను డెవలప్మెంట్ చేయాలి. పరిపాలన విధానాన్ని ప్రతిష్టం చేయాలి. ఫ్యాకల్టీని హై స్టాండర్డ్ గా డెవలప్ చేయాలని చెప్పారు. మోడల్ స్కూల్ ఒక పర్పస్ తోటి పెట్టారు. ఒకప్పుడు ఇందులో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నవోదయ పాఠశాలలో, గురుకుల పాఠశాలలో ఇస్తున్నట్టుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో స్కూల్ పెట్టారు. దశల వారీగా ఇవి జిల్లా పరిషత్ స్కూళ్ళ కంటే అధ్వానంగా జిల్లా ఒకవైపు ప్రభుత్వం జిల్లా పరిషత్ స్కూలు
పంచాయతీరాజ్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు మంచిగా స్టాండర్డ్ డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటూ ఈ మోడల్ స్కూళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ నీరు గారిపోతుంది, ఈ పిల్లల స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలి, ఏజెన్సీ సిస్టమ్ రద్దు చేయాలి, జీతాలను సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. దశల వారీగా 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నోళ్లను పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. రామకృష్ణ అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం గత 6 నెలలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు రోడ్డెక్కే పరిస్థితులు రాష్ట్రంలో ఉంది. ఈరోజు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 6 నెలలుగా మోడల్ స్కూల్ సిబ్బందికి మరి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, వాళ్ళ జీవితం ఏ విధంగా నడుస్తుంది, వాళ్ళ పిల్లలని ఫీజులు కట్టాలి, వాళ్ళ ఇంట్లో గడవల పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంబడే రద్దు చేయాలి. మీ దగ్గర బడ్జెట్ లేకపోతే ఎమ్మెల్యే జీతాలు ఆపండి, మంత్రుల జీతాలు ఆపండి, కానీ మా అధ్యాపకులని మా అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది, విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తా ఉన్నాం. ఈరోజు శాంతియుతంగా చేస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంగా చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. దీనికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.